మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. సో మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క జనవరి మాసం కొత్త సంవత్సరంలో 3వ వారంలో గ్రహాల యొక్క గోచారం చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రులు గత వారమే ఒక్కొక్క గ్రహంగా మాస గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు. మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథున రాశిలో గురుడి యొక్క రెట్రగ్రేషన్ జరుగుతూ ఉంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క గ్రహచారం కూడా ఉంది ఇక్కడ. అలాగే ఈ యొక్క మాసంలో ఈ యొక్క వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారానికి మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ఇక్కడ తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వారం మనం చూసినట్టే కనుక 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి సోమ, మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి చూస్తే కనుక చంద్రుడి ద్వితీయ స్థానం సంచారం నుంచి ఉన్నారు. ఆల్రెడీ అక్కడ అష్టమంలో గురువు గారు రెట్రాగ్రేషన్లో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలుగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లోనో, లవ్ లైఫ్ పరమైన విషయాల్లో ఎదురవుతున్న కొన్ని పరిస్థితులకి సంబంధించి ఆలోచనలు, లేదా ఇలా ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో కొన్నిసార్లు ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్గా కొన్ని ఖర్చులు అనేవి వారం ప్రారంభం మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం సోమ, మంగళవారంలో మనం చూస్తే పంచగ్రహ కూటమి మాసగ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్రులతో పాటుగా చంద్రుడు కూడా సోమ, మంగళవారంలో జాయిన్ అవుతున్నారు. 5 గ్రహాలు కూడా మకర రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే చంద్రుడితో కలిపి చంద్ర, రవి, కుజ, బుధ, శుక్రులు ఇక్కడ పంచగ్రహ కూటమిగా వీరికి తృతీయ స్థానంలో ఇక్కడ ఏర్పడుతూ ఉందో, సో థర్డ్ హౌస్ ఆఫ్ రిప్రజెంట్స్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎక్కువ కమ్యూనికేషన్ ఉండే ఆస్కారాలు కానీ, ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయడం కానీ, మీరు నేర్చుకోవటం కానీ, ఆ నేర్చుకుంది టీచ్ చేయడం కానీ, సో రైటింగ్స్ కానీ ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కంపారిటివ్ ప్రీవియస్ 3 monthsతో పోలిస్తే ఇలా కొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంచెం కుదురుపడుతుంది ఈ యొక్క వారం నుంచి. సో ఫస్ట్ 10 degrees కూడా రవి చాలా పవర్ఫుల్గా ఉంటారు ఏ రాశిలో అయినా సరే. కాబట్టి ఇక్కడ మకర రాశిలో తృతీయ స్థానంలో ఫస్ట్ రవి గోచారంలో కుజుడితో పాటు కూడా ఉండటం, 2 కూడా మార్స్ అండ్ సన్ 2 కూడా అగ్రెసివ్ అండ్ హాట్ అండ్ హీట్ ప్లానెట్స్. 3వ స్థానం ఒక పాపస్థానంలో ఈ పాపగ్రహాలు లాంటి ఫైరీ ప్లానెట్స్ ఉండటం వల్ల సెల్ఫ్ ఎఫర్ట్స్కి సంబంధించి ఏ విషయంలో మీకు కష్టం ఎదురవుతుందో ఆ కష్టాన్ని వాళ్ళే తొక్కేస్తారు. సో డెఫినెట్గా ఈ సమయంలో మీ కష్టాలు తీరే మార్గం కానీ, మీ కష్టం కొంచెం తగ్గడం కానీ, లేకపోతే మీరే మంచి విల్ పవర్తో ఉండటం వల్ల చాలా మనం అంత ధైర్యంగా కొన్నిసార్లు మన ధైర్యాన్ని మనం ప్రదర్శిస్తే కొన్నిసార్లు కష్టాలు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. వ్యక్తులు కూడా కొన్నిసార్లు వెనక్కి బ్యాక్ స్టెప్ వేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ చంద్రుడు కూడా మంచి విల్ పవర్తో ఉంటాడు తృతీయ స్థానంలో. సో అలాగే లాట్ ఆఫ్ షార్ట్ జర్నీస్ కూడా, చిన్నపాటి ప్రయాణాలు కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, షార్ట్ జర్నీస్ కావచ్చు, అవి కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఈ యొక్క వారం. సో ఇక్కడ కోవర్కర్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ శుక్రుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో బాగా అనుకూలిస్తుంది జనరల్గా. శుక్రుడు ఏమో చక్కగా అజాత శత్రువులాగా ఎవరితో గొడవ లేకుండా మనకెందుకులే అన్నట్టు వెళ్ళిపోదాం, ప్రతిడికి హాయి చెప్పుకుంటా ప్రశాంతంగా మనం ఉందాంలే అనుకుని ఒక సాఫ్ట్ మైండ్ని మంచిగా పాటలు వింటా ఎంజాయ్ చేద్దాం, ప్లెజెంట్గా ఉందాం అనే మైండ్ క్రియేట్ చేస్తుంటారు. రవి, కుజులేమో ఒక వారిని
మీకు ఎదురవుతున్న సమస్యల మీద పెడుతున్న ఎఫర్ట్ మీద ఎలాగా ఎంత కష్టపడాలి మనం, అక్కర్లో అవతడు ఏమైనా కష్టపడుతున్నాడా, ఏమొద్దు, మనం ఇంకా కొంచెం ఫ్రీగానే ముందుకెళ్దాం అని ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఇక్కడ తృతీయ స్థానం నిండిపోయి ఉన్నప్పటికీ కూడా, బట్ ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలిచ్చేవి. చంద్రుడు ఏంటి, రవి ఏంటి, కుజుడు ఏంటి, శుక్రుడు ఏంటి. వాటి జర్నీస్, కమ్యూనికేషన్, రైటింగ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ మాసం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు. సో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఇక్కడ రాహు యొక్క సంచారం ఇక్కడ జరుగుతూ ఉండడం, ముఖ్యంగా చతుర్థ స్థానంలో, చంద్రుడు కూడా చతుర్థ స్థానంలో ఉంటాం. కొన్నిసార్లు మదర్ రిలేటెడ్గా అయినా, డొమెస్టికల్ అట్మాస్ఫియర్ పరంగా అయినా, ఉద్యోగానికి సంబంధించి అయితే కొంచెం మనకి కాన్సన్ట్రేషన్ తగ్గి ప్రశాంతంగా ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటాం, మనం గమనించవచ్చు. వారాంతానికి మనం చూస్తే కనుక అలాగే ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా పంచమ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే పంచమ స్థానంలో శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉందో, కొంతవరకు అష్టమ స్థానంలో కూడా గురుడి యొక్క సంచారం జరుగుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని, ఏవైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నారో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, సంతాన పరంగా అయినా, కొన్నిసార్లు మీ స్పెక్యులేషన్, షేర్స్ ట్రేడింగ్, వీటికి సంబంధించిన విషయాల్లో పంచమ స్థానంలో శని యొక్క సంచారం కావచ్చు, గురుడి యొక్క రెట్రగ్రేషన్ అష్టమ స్థానం సంచారంలో కావచ్చు, ఎక్కువ అంత అనుకూలతలు తక్కువ ఉన్నాయి. కాబట్టి నేను అనుకున్నది ఇలాగే అవుతుంది అని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎంత వెళ్ళకుండా ఉంటే అంత మంచిది. కొన్నిసార్లు ఎందుకో ఏదో విషయంలో ఎవరి వల్ల కొన్ని ఫియర్స్కి కూడా మీరు గురయ్యే ఆస్కారాలు, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా చెప్పదగింది ఇది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అర్ధాష్టమ రాహుదోషం. సో ఇక్కడ రీసేల్ ఫిక్స్డ్ అసెట్స్, అది వాహనాలైనా రీసేల్ ప్రాపర్టీస్ అయినా కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అర్ధకాయ మహావీర రాహు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం, దుర్గామాత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం కానీ, అలాగే గురువుకి సంబంధించి ముఖ్యంగా దత్తాత్రేయుడి ఆరాధన ప్రతి గురువారం చేసుకోవటం, ఆయన ఆలయాన్ని దర్శించుకోవటం, కేజింపావు శనగలోకి ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.